పల్నాడు జిల్లా సత్తెనపల్లి పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో నూతనంగా ఏర్పాటు చేసిన వైద్య సదుపాయాలను రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ప్రారంభించారు. స్థానిక శాసనసభ్యులు కన్నా లక్ష్మీనారాయణతో కలిసి కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ప్రధానమంత్రి ఆయుష్మాన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మిషన్ కింద సత్తెనపల్లిలో 100 పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను 36 కోట్లతో మంజూరు చేశామన్నారు. పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామితో ప్రతి నియోజకవర్గంలోనూ 100 పడకల సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను ఏర్పాటు చేశామన్నారు. ఇక రానున్న ఆర్థిక సంవత్సరంలో పల్నాడు జిల్లాలో మెడికల్ కళాశాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. ఆసుపత్రిలో వచ్చిన తర్వాత నేను అడుగుతున్నా సూపరింటెండెంట్ గారు ఏమున్నాయి ఇక్కడ ఏం లేవని. అన్నిటికీ ఎమ్మెల్యే గారు వైపు చూస్తున్నారు. ఏంటండి అని అంటే సార్ అన్నీ ఉన్నాయి సార్ అంటే నాకు ఇటీవల కన్నా లక్ష్మీనారాయణ గారు ఆసుపత్రిలో కొన్ని వసతులు లేవు అన్నారు. అవేంటి ప్రారంభోత్సవం చేస్తుంటే అన్నీ ఉన్నాయి. ఐసీయూ బెడ్లు ఉన్నాయి, మేజర్ ఓటీ ఉంది, మైనర్ ఓటీ ఉంది, ఆర్థో ఓటీ ఉంది, సియామ్ మిషన్ ఉంది, అన్ని డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ ఏది అవసరమో అవన్నీ ఉన్నాయి. అన్ని ఎమ్మెల్యే గారి వైపు చూస్తుంటే ఎందుకండి ప్రతి దానికి ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నారు సార్. ఇవన్నీ ప్రభుత్వం సమకూర్చాలి, కానీ మా ఎమ్మెల్యే గారు ఆయనే గేల్తో కానీ ఇతర సంస్థలతో మాట్లాడి లేదా తన సొంతంగా కానీ ఆసుపత్రికి కావాల్సిన కార్డుల దగ్గర నుంచి ఐసీయూ కార్డుల దగ్గర నుంచి కావాల్సిన డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ దాకా ప్రతి దాన్ని వారే చూస్తున్నారు. అందుకని మీరు ఏమన్నా మాట్లాడితే మంత్రి ఏమంటే నా వైపు చూడట్లా, ప్రతి దానికి ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నారు. అందుకని ఎమ్మెల్యే గారి వైపు చూస్తున్నాను సార్. ఏదైనా సరే ఆయన చొరవ కారణంగానే ఇవాళ ఈ ఆసుపత్రిలో ఇవన్నీ వచ్చాయంటే దానికి మా ఎమ్మెల్యే గారి కారణం కాబట్టి ఒక సూపరింటెండెంట్ గారి ప్రతిదానికి వారి వైపు చూస్తున్నాను. అంటే ఈ ఆసుపత్రి అభివృద్ధి కోసం ఆయన ఎంత చిత్తశుద్ధితో ఉన్నారు, ఈ ప్రాంతంలో పేదల కోసం ఎటువంటి నాణ్యమైన వైద్య సేవలను అందించడానికి ప్రయత్నం చేస్తున్నారు ఈ విషయాన్ని మీకు చెప్పడం కోసం మాత్రమే నేను ఈ విషయాలు ప్రస్తావించాను. ఏ ప్రజాప్రతినిధికైనా ఆ ప్రాంతంలో పేదలకు కానీ ఆ ప్రాంతంలోని ప్రజల అవసరాలు ఏమున్నాయో వాటిని గుర్తించి సమస్యలు ఏమున్నాయో వాటిని గుర్తించి వాటిని పరిష్కారం చేస్తేనే ఆ ప్రాంతంలో ఆ ప్రజాప్రతినిధి ప్రజల మన్నన పొందుతారు. ఆ కారణంగానేమో అనేక